మనకి ఏదైతే అంశం ఇష్టం ఉంటుందో, ఏదైతే అంశాన్ని మనం ఇష్టపడతామో దాన్ని మాత్రమే కాన్సంట్రేట్ చేసి వింటాము. ఉదాహరణకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది. టీవీలో పాటలు వస్తూ ఉన్నాయి. బయట మేకలు మే అంటున్నాయి, కుక్కలు బోబో అంటున్నాయి. పక్కింట్లో ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. మమ్మీతో పక్కింటి ఆంటీ మాట్లాడుతూ ఉంది. ఈ ఇద్దరు పిల్లల్లో ఒక అమ్మాయి పుష్ప 3 సినిమా స్టోరీ లీక్ అయ్యి ఆ స్టోరీ అమ్మాయి చెప్తా ఉంది. సందర్భం ఒకటే, కానీ ఆడ అంశాలు చాలా ఉన్నాయి. బయట మేకలు మే అంటున్నాయి, కుక్కలు బోబో అంటున్నాయి. వాళ్ళ మమ్మీ పక్కింటి ఆంటీతో మాట్లాడుతుంది, పక్కింటి ఆడవాళ్ళు కొట్లాట పెట్టుకుంటున్నారు, అది వినిపిస్తుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం పక్కనున్న అమ్మాయి చెప్పే పుష్ప 3 సినిమా స్టోరీ మాత్రమే వింటుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కారణం ఏంటంటే, ఇన్ని అంశాలు పక్కన జరుగుతున్నప్పటికీ ఆ సినిమాపై ఉన్న ఆసక్తి ఈ అమ్మాయి చెప్పే స్టోరీపై పెరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే, మనకి ఏదైతే అంశం ఇష్టం ఉంటుందో, ఏదైతే అంశాన్ని మనం ఇష్టపడతామో దాన్ని మాత్రమే కాన్సంట్రేట్ చేసి వింటాము. మిగతా అన్ని కూడా మనకు సెకండరీ అవుతాయి. సో విద్యార్థులు కూడా తమ సబ్జెక్ట్పై ఇష్టం పెంచుకుంటే, పరీక్షలపై ఇష్టాన్ని పెంచుకుంటే, పరీక్షల్లో నేను మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ని ఇష్టపడతారు తప్ప కష్టపడరు. ఎప్పుడైతే ఇష్టపడతామో చదివిన ప్రతి సబ్జెక్ట్ కూడా మైండ్లో ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా పరీక్షల్లో మన సబ్జెక్ట్ని ఇష్టపడగలిగితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.